హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. చూడండి, ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామో కిచెన్లో పన్నీర్ పులావ్ అనమాట. సో నేను పన్నీర్ పులావ్కి కావాల్సిన అన్ని పదార్థాలు అన్నీ కట్ చేసి రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, దానికోసం మనం ఒక కుక్కర్లో పన్నీర్ పీసెస్ మంచిగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం వేడి అయిన ఆయిల్లో వేయాలి, సో దట్ పన్నీర్ అక్కడ ఏమంటారు అంటుకోకుండా ఉండడానికి. చూడండి, మనం కొంచెం వేడి ఆయిల్లో వేసినాం వెంటనే అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అవుతుంది. పన్నీర్ అన్ని పీసెస్ కొంచెం లైట్ గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకండి, పన్నీర్ కొంచెం గట్టిగా అయిపోతుంది. ఓన్లీ కొద్దిసేపు ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట, సో దట్ అది స్పాంజీగా స్మూత్గా ఉండడానికి. మనం గోల్డెన్ కలర్లో వచ్చిన పన్నీర్ సైడ్కి తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకున్నాము. సో మనం అదే ఆయిల్లో కొంచెం వేడి ఉన్న ఆయిల్లోనే గరం మసాలాలు వేసుకుంటున్నాం అనమాట. చూడండి, బిర్యానీ ఆకు, లవంగ్, ఇలైచి, ఇలా యాలకులు, ఇలైచి అంటే ఇలా అన్ని గరం మసాలాలు వేసుకున్నాం అనమాట. అదే ఆయిల్లో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, అది మంచిగా సన్నగా తరిగి కొంచెం వాష్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలన్నమాట. సో మీన్వెల్ మనము పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాని నూరుకొని లైక్ మంచిగా పేస్ట్ లాగా చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం అనమాట. సో చూడండి, ఆనియన్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. దాని తర్వాత మనం దాంట్లోకి మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ అండ్ కొంచెం పెద్ద పెద్ద షేప్లో ఉన్న ఆలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ఆలుగడ్డ, సో దట్ అది మ్యాష్ అయిపోదు. అన్నం అంతా కుక్ అయ్యే వరకు చిన్నగా తరిగితే అది మొత్తం మ్యాష్ అయిపోతుంది అనమాట. సో కొంచెం పెద్ద పెద్ద పీసెస్ చేసుకోండి. మనం దాంట్లో ఇప్పుడు ఉప్పు మరియు తగినంత పసుపు వేసుకున్నాం. చూడండి, మేము కొంచెం పసుపు ఎక్కువనే తింటాము, సో కొంచెం ఎక్కువ ఉంది మాది. చూడండి, పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా అవుతుందన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు ఇది నల్ల మిరియాల పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటారు కదా, అది. ఇది గరం మసాలా. సో బ్లాక్ పెప్పర్ పౌడర్, గరం మసాలా వేసి మంచిగా కలుపుకోండి. దాంతోపాటు చూడండి, రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం తక్కువనే వేస్తున్నాను, ఎందుకంటే మనం బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే నల్ల మిరియాల పౌడర్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ రెండు వేసాము, ఇంకా గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా చేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువనే వేసాను రెడ్ మిర్చి పౌడర్. సో చూడండి, ఇప్పుడు సన్నంగా తరిగి పెట్టుకున్న టొమాటోస్, కొంచెం టొమాటోస్ని మూత పెట్టి కొంచెం కుక్ అవ్వనివ్వాలి, సో దట్ అది మెత్తగా అవ్వాలి, లేకపోతే టొమాటో పీసెస్ అలానే ఉంటాయి, దాంట్లో ఉన్న మొత్తం జ్యూసెస్ కర్రీలో వెళ్ళాలి. సో కొంచెం దగ్గర అయ్యే వరకు ఉండనివ్వండి. ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఇందులో వేసుకున్నాం. చూడండి, కొంచెం మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు కానీ ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం దీన్ని చిన్నగా స్టవ్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ సైడ్లో మనము ఇక్కడ వెజిటేబుల్స్ కుక్ అవుతున్నాయి. నేను పెరుగు మంచిగా ఇలా విస్క్ చేసుకొని దీంట్లో వేస్తున్నాను, సో దట్ అది గడ్డలు గడ్డలుగా కనిపించకుండా మనం పెరుగు అలా చేసుకున్నాము. చూడండి, మంచిగా కలుపుకోండి, చాలా టేస్టీగా అవుతుంది ఫ్రెండ్స్ పన్నీర్ పులావ్. చూడండి, మనం పెరుగు వేసుకున్నాం కదా, అది చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. చూడండి, మొత్తం పెరుగు మొత్తం కొంచెం దగ్గరికి కర్రీలాగా కుక్ అయిపోయింది. మనం ఇప్పుడు దాంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకున్నాం. చూడండి, పన్నీర్ వేసుకొని చాలా మంచిగా కలుపుకోవాలి, స్లోగా కలుపుకోవాలి, ఎందుకంటే లేకపోతే పన్నీర్ పీసెస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మంచిగా కొంచెం స్లోగా ఈ పన్నీర్ కర్రీని కలుపుకోవాలన్నమాట. మంచిగా ఈ పన్నీర్కి ఆ వెజిటేబుల్స్లో ఉన్న ఉప్పు, కారం అన్నీ పట్టేంత వరకు కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. సో నేను ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేశాను. ఆ తర్వాత మనం దీంట్లో లైక్ 3 గ్లాస్ బియ్యం ఉంటే 3 గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలన్నమాట. చూడండి, నేను వాటర్ వేసి ఇది మంచిగా కుక్ అయ్యే వరకు ఉంచుతానమాట. అది మసలాలన్నమాట, వాటర్ చాలా వేడి అయిపోవాలి. చూడండి, మన వాటర్ వేడి అవుతున్నాయి. చూడండి, వెజిటేబుల్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. చూడండి, చూడటానికి ఎంత బాగా అనిపిస్తుంది. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది.
ఇప్పుడు మనం దీంట్లో బియ్యం వేయడానికి చాలా రెడీగా ఉన్నట్టు ఇలా వాటర్ మసులుతున్నప్పుడు బియ్యం వేసుకోవాలి. చూడండి నేను బాస్మతి బియ్యం అయితే వేస్తున్నాను ఇందులో. చూడండి ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే బియ్యం రెడీ కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. సో దట్ ఇట్ ఈజీగా కుక్ అవుతుంది. చూడండి వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయి మనం ముందు తక్కువ ఆయిలే వేసాము, వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు దీన్ని కొంచెం వేడయ్యాక కొంచెం వేడవ్వగానే దీంట్లో కుక్కర్ మూత పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు చాలా మంచిగా రైస్, పన్నీర్ అన్ని వెజిటేబుల్స్ మంచిగా ఉప్పు, కారం అన్నీ పడతాయన్నమాట. చూడండి మన బియ్యం కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోతున్నాయి. సో నేను ఇది 2 విజిల్స్ వచ్చే వరకు పెడుతున్నాను. ఓన్లీ 2 విజిల్సే పెట్టాలి, లేకపోతే కింద అడుగు అంటిపోతుంది. చూడండి మన పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. చూడండి వేడి వేడి పన్నీర్ పులావ్ మీకు కనిపిస్తుంది కదా ఎంత చాలా టేస్టీగా వచ్చింది. చూడండి వేడి వేడి ఆలు క్యారెట్ పన్నీర్ పులావ్. మీరేం తిన్నారు ఫ్రెండ్స్? చూడండి మా ఇంటి స్పెషల్ పన్నీర్ పులావ్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దీంతోపాటు పెరుగు రాయితా, లేకపోతే మీరు ఏదైనా కర్రీ మిర్చి క్యాప్సికమ్ మసాలా లేకపోతే మిర్చి మసాలా అలా చేసుకొని తినొచ్చు. నేను ఇది రాయితాతో తిన్నాను. చూడండి పన్నీర్ ఎంత స్మూత్గా ఉంది చూడండి, ఎందుకంటే మనం ఎక్కువ కుక్ చేయలేదు దాన్ని, అందుకే అది అంత చాలా స్మూత్గా ఉంది. నాకు కొంచెం ఇలా రైస్ కొంచెం ఎక్కువ కుక్ అవుతేనే ఇష్టం అన్నమాట. చూడండి ఈరోజు మా లంచ్ స్పెషల్ పన్నీర్ పులావ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, మీరు ట్రై చేయండి.